హైదరాబాద్ మాదిరిగానే ఇటు మదినాగూడలో అర్చన హాస్పిటల్ అరాచకానికి పాల్పడినట్లుగా ఓ రోగి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంతోష్ అనే పేషెంట్ టైఫాయిడ్ పేరుతో మదినాగూడలోని అర్చన హాస్పిటల్ కి వెళ్లారు. దీంతో అతనికి హాస్పిటల్లో డాక్టర్స్ చికిత్స చేశారు. ఆ తర్వాత ఆయనకు లంగ్స్ లో ప్రాబ్లం ఉందని చెప్పారని అన్నారు. అందుకు చికిత్స చేశామని అన్నారు. ఇప్పటికే తమ వద్ద నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానీ చివరకు పేషెంట్ కి సీరియస్ గా ఉందని హాస్పిటల్ యాజమాన్యం చేతులెత్తేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టైఫాయిడ్ వచ్చిందని చెప్పి అర్చన చెన్నారెడ్డి హాస్పిటల్కి వచ్చినాం. లింగంపల్లిలో వస్తే వెనకాల చిన్న పింపుల్ అయిందని చెప్పి నాకు సర్జరీ చేసిరు. సర్జరీ అయిపోయినాక వెనకాల బ్యాక్ అయిందని చెప్పి నాకు సర్జరీ చేసిరు. సర్జరీ అయిపోయినాక డిశ్చార్జ్ చేసినాక 2 days తర్వాత మళ్ళీ వచ్చినాం చెకప్ అని. వస్తే క్రియాటిన్ ఎక్కువైందని చెప్పి అర్చన హాస్పిటల్కి పంపించారు. అయితే ఈ డాక్టర్ వాళ్ళు క్రియాటిన్ ఎక్కువైందని చెప్పి డయాలసిస్ చేసిరు. చేసినాక హార్ట్కి కొంచెం ఎఫెక్ట్ అయిందని చెప్పారు. తర్వాతకి లంగ్స్లో మొత్తం ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేవరకు క్రిటికల్ కండిషన్లు ఉందని చెప్పారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు హాస్పిటల్ పై అధికారులు రైడ్ చేశారు. రోగికి అందించిన ట్రీట్మెంట్ కు బిల్లులకు తేడాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పూనం చెప్పారు. పూర్తి విచారణ తర్వాత హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అన్నారు. 14th April నుంచి పేషెంట్ ఈజ్ హియర్. 14th April లేదు, ఆన్ అండ్ ఆఫ్ అంటే 14th April నుంచి 22nd April వరకు వరకున్నారు. మళ్ళీ 25th మళ్ళీ అడ్మిట్ అయ్యారు. టిల్ 2nd May వరకు అడ్మిట్ అయ్యి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ 12th Mayకి అడ్మిట్ అయ్యారు. మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు 17th May నుంచి ఇప్పుడు కంటిన్యూస్గా ఉన్నారు. ఫిర్యాదు అనేది కాదు, వాళ్ళు అంటే బిల్లింగ్ గురించి యాక్చువల్లీ ఇది వచ్చింది. వాళ్ళు 20 lakhs పే చేశారని అన్నారు. 14th April నుంచి పేషెంట్ ఈజ్ హియర్. 14th April